ప్రజలందరికీ నా మనవి. చాలామంది నన్ను చాలా ప్రశ్నలు వేస్తున్నారు, జ్యోతిష్యం ఎంతవరకు వాస్తవమని. జ్యోతిష్యం అయితే పూర్తిగా వాస్తవమే, ఇది అబద్ధం కాదు. పురాతనములో త్రేతాయుగం, ద్వాపర యుగంలో కలిపి శివునికి, పార్వతికి, రాముడికి, కృష్ణుడికి, నరనారాయణుడి దేవుళ్ళకి కూడా నక్షత్రము, జాతకము, లగ్నము, రాసులు అన్నీ ఉండేవి. కలియుగంలో కూడా అదే పద్ధతి. అయితే జ్యోతిష్యంలో ఉన్న ముఖ్య విషయం మీకు తెలియజేస్తున్నాను. కరెక్ట్గా పిండోత్పత్తి పడినటువంటి సమయము, అప్పటి గ్రహముల గోచారము, నక్షత్రము, టోటల్గా అన్ని విషయాలు మనకి రహస్యంగానే తెలిసినాడు. ఆ జాతకం అనేది 100కి 100 కూడా కరెక్ట్గా లెక్కకి వాస్తవంగా వస్తాయి. అయితే అది దైవరహస్యం, మనకైతే తెలియదు, అది ఎవరో లెక్కించలేరు. పుట్టిన జన్మను అంటే పుట్టిన కాలము నుంచి మనం పుట్టిన తేదీ, సమయము, దానికి అనుసరించి రాశి చక్రము, అంశ చక్రము, ఆరుహుడ చక్రము, ద్రాక్షాణ చక్రము, ద్వాదశాంశ చక్రము, సూర్యుడి నుంచి గ్రహస్థితి, చంద్రుడి నుంచి గ్రహస్థితి, సుదర్శన చక్రం, ఇవన్నీ రకరకాలుగా చక్రాలు వేసి గ్రహముల తాలూకా స్థితి, గ్రహముల యొక్క దృష్టి, స్థానబలము అన్నీ కూడా లెక్కిస్తాం. అవన్నీ వాస్తవమే. దాని వలన 75% నీకు జ్యోతిష్యంలో ఉన్నటువంటి గణాంకము, అంటే మన యొక్క భవిష్యత్తు నష్టము, లాభం అనేది కూడా తెలుస్తుంది. తెలియకపోవడం అంటూ ఉండదు, అది వాస్తవం. మరొక విషయం, ఒక జాతకానికి లెక్క పెట్టేటప్పుడు పుట్టిన తేదీ, సమయము కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ జాతకానికి నేను చెప్పిన చక్రములన్నీ వేసి దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, గ్రహముల యొక్క దృష్టి అన్నీ కూడా లెక్కించాలి, పరిగణన తీసుకుని చూడాలి. దశా అంతర్దశా విదశలు కూడా చూడాలి. గోచారము అనగా అప్పటికి అంటే రాసుల తాలూకా గోచారం ప్రతి సంవత్సరం మారుతున్నందున వాటి ఫలితం కూడా చూడాలి. మొత్తం అన్నీ పరిగణనలోకి తీసుకొని జాతకం యొక్క ఫలితము లెక్కించుతూ ఆ జాతకమునకు తల్లిదండ్రులు జాతకం కూడా వర్తిస్తుంది, భార్యాపిల్లల జాతకం కూడా వర్తిస్తుంది. వాళ్ళ జాతకం కూడా పరిగణనలోకి తీసుకొని కొంతవరకు కూడా చూడాలి. అన్నీ టోటల్గా సరాసరిలో జాతక ఫలితంలో ఉన్నటువంటి ఫలితం అనుసరించి జాతకుని యొక్క భవిష్యత్తు, అభివృద్ధి, జననము, మరణం అన్నీ కూడా దానిలో డీటెయిల్స్గా అన్నీ వస్తాయి. ఆ విధంగా లెక్క పెట్టినప్పుడు జాతకుడి యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారం నష్టమున్నప్పుడు చేయాలి, లేనప్పుడు అవసరం లేదు. అవన్నీ కూడా చూడవలసినటువంటి ముఖ్య అవసరం ఉంది. అంతేగాని ఒక జన్మరాశితో గోచార ఫలితం బట్టి ఆ జాతకుడు కోట్లాధిపతి అవుతాడు, రాజయోగం వచ్చేస్తుంది, పెద్ద గొప్పవాడైపోతాడు, ఇవన్నీ ఊహించడానికి లేదు. ఇవన్నీ టోటల్గా ఆధారాలు ఉంటే దానికి లెక్కెట్టి అప్పుడు కరెక్ట్గా జాతకుని యొక్క పరిస్థితిని బట్టి వాడి యొక్క భవిష్యత్తుని లెక్కించడానికి సంపూర్ణంగాను జాతకం బట్టి వాడి యొక్క భవిష్యత్తు తేలుతుంది. జాతకం అనేది అబద్ధం కాదు, జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు. ఇది కొన్ని యుగాల నుండి వచ్చినటువంటి శాస్త్రం. ఖగోళ శాస్త్రం వాళ్ళు కలిపి గ్రహములు ఉన్నాయని, దాని ప్రభావం భూమికి వస్తుందని, దానివలన సర్వజీవులకు కూడా నష్టము, కష్టము, లాభం ఉన్నదని కూడా చెప్తున్నారు. కాబట్టి మనము అవి చూసుకోవాల్సినటువంటి ముఖ్య అవసరం ఉందని
అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ జన్మ తేదీ, మీ యొక్క సమయము, మీ కుటుంబ సభ్యులు జన్మ తేదీ, సమయము ఎవరైనా జ్యోతిష్యులచే అవి లెక్కించి లేదా మాకైనా వాట్సాప్లో పంపించి మీరు మీ జాతకం గురించి తెలుసుకోవడం మంచిదని నా ఉద్దేశం మీ అందరికీ తెలియజేస్తున్నాను.